హాయ్ పిల్లలు, ఈరోజు మనం మిడాస్ అనే రాజు కథ గురించి తెలుసుకుందాం. ప్రాచీన గ్రీస్ దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు మిడాస్. మిడాస్కి ఒక్కటి మాత్రమే ఇష్టం, బంగారం. అతని కోరికలు, సంపద, రాజ్యం అంతా బంగారం చుట్టూ తిరిగేవి. అతడు దేవుణ్ణి కోసం కఠోర తపస్సు చేస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటాడు. అప్పుడు మిడాస్, నేను ఏది తాకినా అది బంగారంగా మారాలి అంటాడు. దేవుడు తదాస్తు అని వెళ్తాడు. మిడాస్ చాలా సంతోషిస్తాడు. రాయిని తాకగానే బంగారంగా మారుతుంది. రాయే కాదు, పువ్వులు, పళ్ళు, ఫలాలు ప్రతిదీ బంగారంగా మారసాగాయి. అతడు ఆనందంలో మునిగిపోయాడు. అతని రాజ్యంలో అన్నీ బంగారంగా మారిపోసాగాయి. కానీ కొన్ని రోజుల్లోనే మొదలైంది అసలు సమస్య. అతడు తినే ఆహారం కూడా బంగారంగా మారుతుంది. భోజనం చేయలేక, నీరు త్రాగలేక, నిద్రలేక తీవ్ర నిరాశలో పడిపోతాడు. అతని కుమార్తెను తాగడం వల్ల ఆమె కూడా బంగారంగా మారిపోతుంది. మిడాస్ భయంతో ఏడుస్తూ తన తప్పును తెలుసుకున్నాడు. అత్యాశ ఉండకూడదు అని, ప్రేమ, కుటుంబం, జీవితం బంగారం కంటే విలువైనవి అని. అప్పుడు మిడాస్ దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించసాగాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఓ దేవా, నా కోరికలో తప్పు తెలిసింది, నా కుమార్తెను రక్షించండి. దేవుడు అతని ప్రార్థనను విని అతన్ని మన్నిస్తాడు. తన కూతుర్ని సాధారణ మనిషిగా మారుస్తాడు. మిడాస్ సంతోషంతో నిండిపోయాడు. బంగారం కోసం ఉన్న అతని కోరికను వదిలి నిజమైన విలువను అర్థం చేసుకున్నాడు. మనం మిడాస్ కథ నుండి ఏం నేర్చుకోవాలి? మనిషికి అత్యాశ ఉండకూడదు అని, జీవితం, ప్రేమ, కుటుంబం బంగారం కంటే విలువైనవి